గురువుగారు గణపతి పూజ సకల విజయాల్ని అందిస్తుంది కదా! అటువంటి గణపతిని ఏ దిక్కుకి పెట్టి పూజ చేయాలి? ఏ దిక్కుకి అభిముఖంగా పెట్టి పూజ చేస్తే ఎటువంటి ఫలితాలనిస్తాడు? గణపతి ఏ దిక్కు? దిక్కు లేని వారికి దేవుడే దిక్కు. ఒక ఆయన చమత్కారం చేసేట, దేవుడా నువ్వు అనాథవి అన్నట్టు. ఇదేంటారు బాబు, అనాథలంటే మనం ఏమనుకుంటాం? ఎవరు దిక్కు లేనటువంటి వాడు, నాథుడు ఎవడు లేనటువంటి వాడు అనాథ అనుకుంటాం. దేవుడా నువ్వు అనాథం అన్నట్ట. అనాథ అంటే ఎట్లా అంటే చమత్కారం. ఆయన తక్కువ, ఆయన అన్నవాడు తక్కువవాడు కాదు. మాకంటే నాథుడివి నువ్వు, మా ప్రభువి నువ్వు. దేవుడా నీకు ప్రభు ఎవడు లేడు కదా, నాథుడు అంటే నాథుడు ఎవడు లేనటువంటి వాడు అంటే నీకంటే గొప్పవాడెవడు లేడు అంటే ఆయన స్వామివారిని గొప్పవాడు అనటానికి అనాథ అనే పదాన్ని అంత గొప్పగా ప్రయోగించాడు. ఆ అనాథుడు, ఆ వినాయకుడు ఏ దిక్కుగా పూజ చేయాలి మనం అని అంటే, ఉత్తరం వైపుగా మనం కూర్చొని ఆయన మన వైపు కనుక చూసేటట్లుగా మనం దక్షిణానికి అభిముఖంగా మనం చేస్తే విద్య బాగా వస్తుంది. వినాయకుడిని అంటే ఉత్తరం వైపుగా మనం కూర్చొని దక్షిణముఖంగా ఆయన చూస్తూ ఉంటే, మరి దక్షిణముఖంగా మనం కూర్చొని అంటే మనం దక్షిణం వైపు చూస్తుంది, ఆయన ఉత్తరాభిముఖంగా చూస్తే ఇది మధ్యాహ్నం పూట చేసేటువంటిది. ఇది గణపతి నవరాత్రుల్లో మధ్యాహ్నం తర్వాత చేయవలసినటువంటిది. చేస్తే నరకంలో ఉండేటువంటి బాధలు తొలగిపోతాయి. ఇక తూర్పు వైపు మనం కూర్చొని స్వామివారు పడమర వైపుగా గనక చూస్తూ ఉంటే, అలా గనక మనం పూజ గనక చేస్తే విద్య బాగా వస్తుంది. పడమర వైపుగా మనం కూర్చొని స్వామివారి తూర్పు వైపుగా గనక మనం చూస్తూ ఉంటే వ్యవహారంలో అంటే ఈరోజు ఈ కార్యక్రమం నేను చేయాలనుకున్నాను అంటే ఆ వ్యవహారంలో నీకు జయం నీకు లభిస్తుంది. అయ్యా నువ్వు బాగానే చెప్తున్నావు, మా ఇంట్లో ఉన్నది ఒకటే దిక్కు నాయనా, అన్ని దిక్కుల వైపు మేము కూర్చోలేము అంటే. ఒకటే దిక్కు అంటే అక్కడ అర్థం ఏంటంటే, మేము పూజ ఏదైతే చేయాలనుకున్నామో ఆ పూజకి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా అక్కడ పీట ఒక పైకి వేయగలం. పెద్దవాళ్ళు ఈ వైపు చూస్తే మంచిదంటున్నావు, చిన్నవాళ్ళు ఈ వైపు చూస్తే మంచిదంటున్నావు. పెద్దవాళ్ళము చిన్నవాళ్ళము అందరం కలిసి ఒకేసారి కూర్చుంటాం నాయన. మేము మాకు కూర్చుంటే ఏ వైపుగా కూర్చొని చేయాలి మేము? ఈ వినాయక చతుర్థి రోజున నువ్వు కొంచెం చెప్పు. ఏది చేస్తే మాకు అటు మాకు విద్య రావాలి, ఇటు మాకు వ్యవహారంలో కూడా జయం రావాలి. అంటే మా పిల్లలకి విద్య రావాలి బాగా, మాకు వ్యవహారంలో ఎక్కడికి వెళ్ళినా సరే మాకు జయం రావాలంటే ఈశాన్యం వైపు అంటే మనం ఆ వైపు కనుక చూస్తుంటే, అటు నుంచి కనుక వినాయకుడు మనల్ని చూస్తూ ఉంటే నీకు వ్యవహారము జయం వస్తుంది, అలాగే నీకు విద్య కూడా బాగా కలుగుతుంది అని పెద్దవాళ్ళు చెప్పారు. అంటే ఎలా పెట్టినా వినాయకుడు నీకు అనుగ్రహిస్తాడు. కానీ పురాణాల్లో చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఇదిగో ఈ దిక్కుల ప్రకారం నీకు ఈ సంవత్సరం ఇలా బాగా జరగాలనుకుంటే ఈ ప్రకారంగా నువ్వు చేయమని చెప్పారు. ఏ ప్రకారంగా మనం చేసినా దిక్కులేనటువంటి వాళ్ళందరికీ కూడా దిక్కు ఆ గణపతి ఏ దిక్కున ఉన్నా ఆయన అనుగ్రహిస్తాడు. కానీ కొంచెం బాగా జరగాలనుకుంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ దిక్కుల్ని నువ్వు అనుసరించి పూజ జరిపించాలి.